అల్లు అర్జున్ కెరియర్ ప్రస్తుతం ఎటుపోతుందో స్పష్టంగా చెప్పగలిగే దశలోకి వచ్చింది. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా ఎదిగిన ఆయన ఇప్పుడు తన సినిమాల ఎంపికలో పూర్తి స్పష్టత చూపిస్తున్నారు. పుష్ప సిరీస్తో నేషనల్ లెవెల్లో బన్నీ క్రేజ్ ఎలా పెరిగిందో అందరికీ తెలిసిందే. ఈ క్రేజ్ను తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు అల్లు అర్జున్ ఇప్పుడు తన లైనప్ను అత్యంత శ్రద్ధతో సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్లో భారీ యాక్షన్ డ్రామా రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్ మాస్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డిజైన్ అవుతోందని టాక్. మరోవైపు అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి మాస్ ఎమోషనల్ డ్రామాలతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో మరో భారీ చిత్రం బన్నీ ఒప్పుకున్నారు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ లైనప్లోకి మూడవ బిగ్ ప్రాజెక్ట్ కూడా అధికారికంగా చేరింది. దిల్ రాజు సొంతంగా క్లారిటీ ఇచ్చిన ప్రకారం అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రావణం అనే సినిమా మొదలు కానుంది. టైటిల్ నుంచే మాస్ అండర్ టోన్ ఉన్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్తో డ్రాగన్, ప్రభాస్తో సలార్ 2 చిత్రాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో రావణం సెట్స్ పైకి రావడానికి కొంత సమయం పడే అవకాశం ఉంది. అయినా ఇప్పుడు అధికారికంగా ప్రకటన రావడం వల్ల ఈ కాంబినేషన్పై క్రేజ్ మరింత పెరిగింది. అల్లు అర్జున్ ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ పైనే ఫోకస్ పెడుతూ కథకు ప్రాముఖ్యత ఇస్తూ కమర్షియల్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. రావణం వంటి ప్రాజెక్టుతో మాస్ పాత్రలో బన్నీ నుంచి మరో సరికొత్త షేడ్ చూడబోతున్నామన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ 3 సినిమాలు బన్నీ కెరియర్లో ఒక కొత్త పేజీని తిరిగించనున్నాయన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.